వివాదాస్పద భూముల కొనుగోలు విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు ఎంపీ కేశవరావు. తాను చట్ట ప్రకారమే రాజమార్గంలోనే స్థలాలు కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. శంషాబాద్లో తనకు అంగుళం భూమి కూడా లేదని, కావాలంటే రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లి చెక్ చేసుకోవాలని సూచించారు. వద్ద కొన్న భూములపై వివాదాలు చుట్టుముట్టడంతో మరోసారి వివరణ ఇచ్చారు ఎంపీ కె కేశవరావు. 2013లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆ స్థలాలు తీసుకున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతోనే ఇబ్రహీంపట్నం వద్ద భూమి రిజిస్ట్రేషన్ అయిందని స్పష్టం చేశారు. భూమి కొనుగోలు చేసే ముందు రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అభిప్రాయం కూడా కోరామన్నారు కేకే. వాడు భూమి ప్రభుత్వానిది కాదని చెప్పినందుకే కొనుగోలు చేశానని తెలిపారు. తనకు భూమి రిజిస్ట్రేషన్ చేసిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ని సస్పెండ్ చేయటం కోర్టు ధిక్కారమేనని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ని రద్దు చేస్తే కోర్టుకు వెళ్తానన్నారు కేకే. నేను మా పిల్లలు ల్యాండ్స్ కొన్న మాట నిజము. ఇది అగ్రిమెంట్ చేసుకున్నది మీకు చెప్పినట్టు 2013లో మార్చి లోపలనే చేసుకున్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్లో ఉన్న లీడర్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని. ఆయన అది కూడా అప్పుడు ప్రభుత్వంలో కాబట్టి అప్పుడు చేసుకున్నాం. అప్పుడు దాంట్లో అగ్రిమెంట్లో కూడా రాసి ఏంటంటే కొంచెం ఇంకా వెరిఫికేషన్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇది కొంటారా అని చెప్తే కొంటాను, కొంచెం వెరిఫికేషన్ చేసుకుని ఇచ్చిండ్రు. అవి సరిపోదు కాబట్టి అగ్రిమెంట్లో కూడా రాశాను, ఇంకా కొంచెం వెరిఫికేషన్ చేసుకొని చేస్తాను. కొంచెం వెరిఫికేషన్ చేసింది, కోర్ట్ ఆర్డర్స్, డిగ్రీస్ చూశాను, జస్టిస్ మీకు చెప్పినట్టు అన్ని చూసిన తర్వాత రైట్ రాయల్ వే లోపల రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఐఎమ్ కన్విన్స్డ్ ఐ విల్ బైట్ అండ్ పోయేది తీసుకోండి. నా కొన్న మాట నిజం, డాక్యుమెంట్స్ ఉన్న మాట నిజం, రిజిస్ట్రేషన్ అయిన మాట నిజం, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నిజం. శంషాబాద్ లో భూమి కొన్నట్లు వస్తున్న వార్తలు అపవాస్తవమన్నారు కేశవరావు. ఇక్కడ అంగుళం స్థలం కూడా లేదని స్పష్టం చేశారు. తాను తన కుమార్తె కలిసి శంషాబాద్ లో దిగిన ఫోటోలు చూసి భూమి కొన్నట్లు ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంచెం చిన్న ప్రెస్లు, కొన్ని మీడియాలు నా ఫోటో ఎక్కడనో శంషాబాద్ లోపల నేను నా కూతురు పోతున్నాను. నేను ఎంపీని, ఆమె కౌన్సిలర్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అందరూ. ఐ కెన్ గో టు ఎనీ ల్యాండ్. కానీ మీ డౌట్ ఏంటంటే దాన్ని రాసింది కొన్ని ఇక్కడ కూడా భూములు కొంటున్నాడనో కొన్నాడనో ఉన్నాయి. ఐఎమ్ అగైన్ రియిటరేటింగ్ టు ఫర్మ్లీ ఎస్సర్టింగ్ ఒక రెస్పాన్సిబిలిటీతోని ఐ డోంట్ ఓన్ ఎ సింగిల్ ఇంచ్ ఒక్క ఇంచ్ ల్యాండ్ కూడా శంషాబాద్లో లేదు. నేను కొన్న ఇబ్రాహీంపట్నమే, నాకు వేరే ల్యాండ్ లేదు ఇక్కడ సిటీ లోపల. కాబట్టి శంషాబాద్లో కొనే క్వశ్చన్ పుట్టదు, శంషాబాద్లో నాకున్న ల్యాండ్ పుట్టదు. సో అది తప్పు. ఇది నేను మీకు చెప్తే అవసరం లేదు కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. హఫీజ్పుర గ్రామంలో 50 ఎకరాలని 24 మంది అమ్మారు. ఇందులో 38 ఎకరాలు కూతురు గద్వాల విజయలక్ష్మి కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని అమ్మింది మియాపూర్ భూదందాలో కీలక పాత్ర పోషించిన ట్రినిటీ ఇన్ఫ్రా విశాల్ సంస్థలు. పైగా ఇబ్రహీంపట్నంలో ఎకరం మార్కెట్ విలువ ₹1,00,00,000. కానీ కేకే కుటుంబ సభ్యులు మాత్రం ఎకరం 2.5 లక్షలకు కొన్నారు. ఇక్కడే కేకే కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే భూములు కొన్నమేనని అన్ని వెరిఫై చేసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామంటున్నారు కేకే. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.